అయినా సరే, ఎంత గనుడు అయినా సరే, కను మూసే కాలం ఒకటి ఉంది. అది ఎప్పుడో నీకు తెలీదు. కనుక నీ కనుమూత పడక ముందే, అందుకే పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ము. ఎందుకు నమ్మాలంటే ఆ దేవాది దేవుడి లోకానికి త్వరగా రాబోతున్నాడు ప్రియులారా. మరి నువ్వు ఎలా ఉన్నావో అన్నది మాకు తెలీదు. కనుక సృష్టికర్త దేవుడు నా దగ్గరికి రండి అంటున్నాడు. మరి రాకోకుండా, ఆయన నమ్మకుండా, ఆయన తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే, చనిపోతే ఒక రోజున ఏమవుతావంటే విడవబడతావు. కనుకనే పరలోక రాజ్యానికి రాలేవు. నిత్య నరకం అన్నది, ఆరని అగ్ని, యుగాయుగాలు కాలిపోయే ప్లేస్ ఒకటి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కనుకనే ఆ దేవాది దేవుడికి నీ హృదయం కావాలి. నీ యొక్క పాప హృదయము ఆ దేవునికి ఇస్తే ఆ దేవాది దేవుడు దాన్ని బాగు చేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. మత్తయి సువార్త 5:8 ఏమని అంటాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. దేవుని చూడాలని ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడు కూడా కోరేది కోరికది. కానీ ఎట్లంటే అట్లా చూడలేవు. కనుకనే నీ హృదయము బాగుపడితేనే, నీ పాపం నుండి విడుదల వస్తేనే, దోషము నుండి నువ్వు విడుదల పొందితేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుకనే ఆయన రక్తములో పవిత్రత, ఆయన మాటలో పవిత్రత, ఆయన వస్త్రములో పవిత్రత, ఆయన చూపులో పవిత్రత. కనుక అపవిత్రమైన మనల్ని రక్షించడానికి ఆ పవిత్రుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. కనుకనే ఆలస్యం చేయకుండా, కుల మత భేదం అడ్డం పెట్టుకోకుండా, రంగు భాష వ్యత్యాసం పెట్టుకోకుండా ఎన్ని విడిచిపెట్టి ఇప్పుడే యేసు ప్రభువా నేను కూడా నీ బిడ్డగా ఉండాలయ్యా, నీ సొత్తుగా ఉండాలి, నేను కూడా నీ వైపు తిరుగుతానని నువ్వంటే ఇప్పుడే ఆయన దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ప్రభువా నేను కూడా పాపిని అని నువ్వు ఒప్పుకోగలిగితే నీ పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, నరకం నుండి తప్పించగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుకనే ఆయన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే నీ హృదయం అందు విశ్వసించు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మేము కరపత్రాల ద్వారా దేవుణ్ణి పంపిస్తున్నాం మీ దగ్గరికి. చదవండి. మన ఊర్లోనే బేతల్ చర్చ్ ఉంది, ఊరి ఎంట్రన్స్ లో రండి. ఆ యొక్క మందిరానికి దైవజనులు ఎళ్ళవేళ వస్తూ పోతున్నారు. మీకు మంచి మాటలు చెప్పి దేవుని రాజ్యాన్ని చూపిస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.